హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్కైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ, అలాగే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. అలాగే మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టేసుకోండి. ఆ బాణలి వేడైనాక 1 లేదా 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, అలాగే ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి. ఈ రెండు చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఆయిల్లో వేసుకోండి. వేసేసుకున్నాక ఈ ఆయిల్లో కాస్త దోరగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ మారితే కనుక సరిపోద్ది. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఇందులో సన్నగా కోసుకున్న క్యాబేజీ తురుమును వేసుకోండి. మరి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోకండి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక చిన్న కప్పుతో అయితే వేసుకోండి. వేసుకొని వీటిని కూడా అదే ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి. అలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటే వేగంగానే కుక్ అయిపోతాయండి క్యాబేజీ. ఇలా కాసేపటికి మంచిగా కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ అయితే ఒక చిన్న కప్పుతో అయితే పన్నీర్ తురుము వేసుకుంటున్నాను. ఇక్కడ పన్నీర్ వెజ్ అయితే పన్నీర్ వేసుకోవచ్చు, నాన్ వెజ్ అయితే కనుక ఇక్కడ 1 లేదా 2 గుడ్లు పగలగొట్టేసి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేను ఈరోజు పన్నీర్తో చేసుకుంటున్నానండి. ఇలా పన్నీర్ వేసినాక మొత్తం కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గ కూర కారాన్ని వేసుకోండి. కూర కారం లేకపోతే కనుక పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడిని వేసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కంప్లీట్గా కలిపేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. ఆ కొత్తిమీర తరుగుతో పాటు కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి కానీ లేదంటే దాంట్లోనే విడిచిపెట్టేసి ఒక పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి. బ్యాటర్ అయితే ఆ విధంగా రెడీ చేసుకోండి, లమ్స్ ఏమీ లేకుండా. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఉప్పు కూడా బాగా కలిసే విధంగా బ్యాటర్లో బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి టైం ఉంటే. ఒకవేళ టైం లేకపోతే కనుక అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి. కాకపోతే కాస్తంత టైం ఉంటే కనుక నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. 10 నిమిషాల తర్వాత పిండి చూసుకుంటే బాగా నాని ఉంది కాబట్టి నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కళాయి వేడిగా ఉన్నప్పుడు ఒక గరిటెడు బ్యాటర్ వేసుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ వేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయినాక కాలినాక రెండో వైపు టర్న్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి. ఈ ప్రాసెస్ చెప్పే కంటే చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే ఆ స్టఫ్ను ఒక స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేయండి. చూసేసి అప్పుడు అటు వైపు 2 వైపులా కూడా మంచిగా వీటిని కాల్చుకోండి. ఇలా అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్కైనా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఎ ఈటింగ్ టైమ్, ఇట్స్ ఎ టేస్టింగ్ టైమ్, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.